అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి మోటారు కారులో శవం మొదటి భాగంలోకి వెళ్దాం. ఈ కథ కూడా ఈ సీరియల్ కూడా 1955 1965 కాలం నాటిది. 9వసారి ముద్రణ పొందింది మాత్రం జనవరి 2013. మరి ఈ డిటెక్టివ్ యుగంధర్ ఏ పరిశోధన చేస్తాడో మనం కథలోకి వెళ్తే తెలుస్తుంది. ఇక లలిత ఆమె భర్త రఘు నగల కొట్టులోంచి బయటకు వచ్చారు. లలిత మాటి మాటికి తన వేలికున్న ఉంగరాన్ని చూసుకుంటోంది. రఘు కూడా లలిత చేతిని గర్వంగా చూస్తున్నాడు. మరి మీరు చేతి గడియారం కొనుక్కోరు అంది లలిత రఘు కళ్ళల్లోకి చూస్తూ. కొనుక్కోను మరీ అన్నాడు రఘు నవ్వుతూ. 10 గజాలు నడిచి ఒక గడియారాల షాపులోకి వెళ్ళారిద్దరు. బీరువాలో ఉన్న గడియారాలన్నీ బయటికి తీయించారు. గంటసేపు వెదికి ఒక చేతి గడియారాన్ని ఏరారు. దాని ఖరీదు 35 రూపాయలు. రఘు ఆ గడియారం చేతికి పెట్టుకున్నాడు. లలిత భర్త చేయి చూసి మురిసిపోయింది. మీ చేతికి అది చాలా అందంగా ఉందండి అంది లలిత. రఘు సంతోషంతో నవ్వాడు. మరోసారి తన చేతినున్న గడియారాన్ని చూసుకున్నాడు. ఇక పోదాం అన్నాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది లలిత. ఇంకెక్కడికి, ఇంటికే అన్నది లలిత గోముగా భర్త చేయి గిల్లుతూ. రఘు పక్కపక్క నవ్వాడు. సరేలే సినిమాకు పోదాంలే అన్నాడు. రఘు పోస్ట్ ఆఫీస్ గుమస్తా. అతనికి లలితకి వివాహమై 1 సంవత్సరం అయింది. ఆ రోజు వాళ్ళ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అందుకే లలితకు ఉంగరం కొన్నాడు. తను రిస్ట్ వాచి కొనుక్కున్నాడు. ఇక నెలకు 120 రూపాయల జీతమైన పొదుపు జాగ్రత్త గల మనిషి రఘు. లలిత కూడా భర్తతో సహకరిస్తూ వస్తువులు పొదుపుగాను జాగ్రత్తగాను వాడుతుంది. విలాసాలకు వింతలకు యథేచ్ఛగా డబ్బు ఖర్చు పెట్టే సత్తువ లేకపోయినా వాళ్ళు లేమి అనేది అన్నడు అనుభవించలేదు. లలిత రఘు బజారు వీధి దాటారు. రాత్రి 7:30 కావస్తోంది. 4 పర్లాంగులు నడిస్తే మరో బజారు వీధి వస్తుంది. అక్కడే సినిమా హాల్ ఉంది. ఇంకా సినిమాకి టైం కాలేదు. నెమ్మదిగా నడుస్తున్నారు. వీధి దీపాలు నక్షత్రాల మల్లె మిణుకు మిణుకుమంటున్నాయి. వీధి కవతల పక్కన చిన్న పార్క్ ఒకటి ఉంది. కాసేపు పార్కులో కూర్చుందామా అన్నాడు రఘు. లలిత తల ఊపి రోడ్డుకి అడ్డంగా నడిచింది. రయ్యమంటూ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద కారు వచ్చింది. కారు హెడ్లైట్లు వీధినంతా ఒక్కసారిగా జిగేలు మనిపించాయి. బొయ్యమని హారన్ మోగింది. రఘు ఉలిక్కిపడ్డాడు. తనకన్నా 4 అడుగులు ముందున్న తన భార్యను చూశాడు. కారు వచ్చేస్తోంది. లలిత బెదిరిన లేడీలాగా అటు ఇటు పరిగెత్తిందే కానీ రోడ్డు మధ్య నుంచి ఒక పక్కకు వెళ్ళలేదు. రఘు ముందుకొక్క ఉరుకు ఉరికి లలితనొక్క తోపు తోశాడు. లలిత రోడ్డుకి అవతల వైపు పడ్డది. శరవేగంతో వస్తున్న కారు బంపర్ రఘు తొడక తగిలింది. ఆ దెబ్బకు అతను రోడ్డుకి ఇవతల 10 అడుగుల దూరం వెళ్ళి పడ్డాడు. పడుతూ ఒక కేక పెట్టాడు. అతనితో పాటు లలిత కూడా ఒక కేక పెట్టింది. పార్కులోంచి జనం పరిగెత్తుకుంటూ వచ్చారు. వీధిలో ఉన్న జనం రఘు చుట్టూ చేరారు. కొందరు లలిత దగ్గరికి వెళ్ళారు. ఆ మోటారు కారు మాత్రం ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది. లలిత ఏడుస్తూ రఘు పడున్న చోటికి పరిగెత్తింది. అప్పటికే ఒకరిద్దరు రఘుని లేవదేసి కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. కానీ రఘుకి స్పృహ లేదు. డాక్టర్ని పిలవండి అని ఎవరో అన్నారు. పోలీసులకి చెప్పొద్దు అన్నారు ఇంకొకళ్ళు. లలిత భర్త పక్కన కూర్చుని కళ్ళనీళ్లు పెట్టింది. ఎన్నో విధాల రఘుని పిలిచింది. అతను పలకలేదు, స్పృహ రాలేదు. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. వాళ్ళు వచ్చిన 10 నిమిషాలకు అంబులెన్స్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద రఘుని అంబులెన్స్లో ఎక్కించారు. లలిత భర్తతో కూడా వెళ్ళింది. మీరు ఆసుపత్రికి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లలితతో. గుండెలు బద్దలయ్యే దుఃఖం వల్ల కట్టలు దించుకుని పారే నదీ జలాల మల్లే లలిత కళ్ళ వెంట నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకుంది. స్ట్రెచ్చర్ మీద రఘుని లోపలికి తీసుకెళ్లారు. లలితకు బెంచి చూపించి దాని మీద కూర్చోమన్నారు. తెల్లని దుస్తులు ధరించిన డాక్టర్లు నర్సులు తళతళ మెరుస్తున్న నేల మీద నడుస్తున్నారు. కళ్ళు అప్పగించి అందరినీ దీనంగా చూస్తోంది లలిత. అరగంట అయింది. ఒక నర్సు లలిత దగ్గరకు వచ్చింది.
ఎలా ఉంది అడిగింది లలిత వణుకుతున్న కంఠంతో. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పింది నర్సు. లలిత పంచ ప్రాణాలు ఎగిరిపోయాయి. తను అడిగిన ప్రశ్నకు నర్సు సమాధానం చెప్పలేదు. డాక్టర్ కుర్చీ చూపించి లలితను కూర్చోమన్నాడు. డాక్టర్ ఏమిటి చెప్పండి, ఆయనకి ఎలా ఉంది అడిగింది లలిత. డాక్టర్ చిన్నగా దగ్గి ప్రాణాపాయం లేదు కానీ కుడికాలి ఎముక తొడదాకా పిప్పి అయిపోయింది, కాలు పూర్తిగా తీసేయాలి తప్పదు అన్నాడు. లలిత గుడ్లు అప్పగించి డాక్టర్ని చూసింది. తన రఘు తన భర్త కాలు లేని కుంటివాడవుతాడా? నిశ్శబ్దంగా రాతి బొమ్మల డాక్టర్ని చూసింది లలిత. అంతవరకు అదృష్టమే, అసలు ప్రాణం పోవాల్సింది అంది నర్సు. లలిత అట్లాగే రాతి బొమ్మలా కూర్చుంది. తన భర్త తన రఘు కుంటివాడు. తమ వివాహ వార్షికోత్సవం రోజున జరిగింది ఘోరం అనే ఆలోచన ఆమె తలలో తిరుగుతోంది. ఇక డాక్టర్ లేచాడు. చరచర నడుస్తూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. లలిత బోరుమని అరవడం మొదలెట్టింది. ఆ బెంచ్ మీద కూర్చుని అలా ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చిందో ఆమెకే తెలియదు. అలిసిపోయి శోష వచ్చి కన్ను మూసింది. ఎవరో వచ్చి ఏమండి నిద్రపోతున్నారా అనేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చుట్టూ ఒకసారి చూసి కళ్ళు తుడుచుకొని లేచి నిల్చుంది. ఆమెకెదురుగా పోలీస్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ కారు మీరు చూసారా అడిగాడు ఇన్స్పెక్టర్. లలిత చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని లేదండి నేను చూడలేదు, బ్రహ్మరాక్షసిలాగా దూసుకుంటూ వచ్చింది. బ్రహ్మరాక్షసి కళ్ళమల్లే కారు దీపాలు రెండూ మీదకొచ్చాయి. మా వారు నన్ను రక్షించారు కానీ లేకపోతే ఆగిపోయింది లలిత. ఇన్స్పెక్టర్ లలితను మరికొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ కారు గుర్తులు ఏమైనా తెలుస్తాయేమోనని ప్రయత్నించాడు అతను. కానీ లలిత ఏమీ చెప్పలేకపోయింది. ఆఖరికి ఆ కారు రంగు కూడా చెప్పలేకపోయింది. ప్రమాదం జరిగిన చోట అందరినీ అడిగాను, ఎవరూ చెప్పలేదు. చూసినా కొందరు చెప్పరు. పోలీస్ కేసులో సాక్ష్యం ఇవ్వడం అంటే మన దేశస్థులకి చాలా భయం. మనకెందుకు వచ్చిందని ఏమీ చూడలేదని అనేస్తారు. అయినా తెలుసుకుంటాను లేండి, ఆ కారు తోలిన వాడిని పట్టుకుని తీరతాను అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. వాళ్ళ సంభాషణ అంతా వింటున్న ఒక నర్సు లలిత దగ్గరికి వచ్చి ఆమె తలనిమురుతూ, ఆ కారును అంత వేగంగా ఒళ్ళు తెలియకుండా నడిపిన రాక్షసుడు ఎవరో కనుక్కోవాలి, వాడికి బుద్ధి చెప్పాలి, బాగా నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు అంది. లలిత కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ జన్మాంతము కుంటితనానికి నష్టపరిహారం ఏమిటి, ఎంత ఇచ్చినా మళ్ళీ కాలు రాదుగా అంది. నిజమే, ఎందుకని నష్టపరిహారం తీసుకోకుండా ఊరుకుంటారా? అందుకని ఎవరైనా పోయిన కాలు ఎలాగూ పోయింది, దానికి ఇప్పుడు ఎవరేం చేయలేరు, కొంత డబ్బైనా ఇన్స్పెక్టర్ కనుక్కుంటానన్నారుగా అంది లలిత. ఏమో కనుక్కోవచ్చు కనుక్కోలేకపోవచ్చు, పోలీసులకి చాలా పని ఉంటుంది. ఇది ఒక్కటే నా కేసు. డిటెక్టివ్ అందరినీ కలుసుకుని ఆ కారు యజమాని ఎవరో పట్టుకోమని అడగడం మంచిదని డాక్టర్ మీకు చెప్పమన్నారు అంది నర్సు. యుగంధర, ఆయన మాలాంటి వాళ్ళని అసలు చూస్తాడా? ఆయనకి నేను ఫీజు ఇచ్చుకోగలనా అన్నది లలిత నిస్పృహతో. డిటెక్టివ్ యుగంధర్కి చాలా ఉదార స్వభావం. అతను డ్యూటీ మీద ఉన్నప్పుడు అలాగే కష్టాల్లో వెళ్ళొచ్చినప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారు అని చెప్పి నర్సు తన డ్యూటీ మీద వెళ్ళిపోయింది. లలిత ఆలోచించుకుంటూ అక్కడే బెంచ్ మీద కూర్చుంది. ఇక రఘుకి కారు ప్రమాదం జరిగినప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న పార్కు పక్కన మరొక మోటార్ కారు ఆగుంది. అందులో మధ్య వయసులో ఉన్న ఒక స్త్రీ ఒక పురుషుడు కూర్చుని ఉన్నారు. ఒక మోటారీ కారు బొయ్యమంటూ హారం చేస్తూ వేగంగా రావటం ఆ ఇద్దరికి చూశారు. రఘు మీదకి ఆ కారు పోవటం, రఘు కింద పడిపోవటం కూడా చూశారు. ఆగకుండా శరవేగంతో తమ కారు పక్క నుంచి ఆ కారు వెళ్ళిపోవటము చూశారు. కారులోని స్త్రీ వెళ్ళిపోతున్న ఆ కారు నెంబర్ చూసింది. ఆ కారు ఆకారాన్ని బట్టి పేరు కూడా ఆమె తెలుసుకుంది. ఓ చిన్న కాగితం పెన్సిల్ ఇలా ఇవ్వు అందామె తన పక్కన కూర్చున్న మనిషితో. ఎందుకు? ఆ కారు నెంబర్ నోట్ చేయటానికి. చూడు, మనిషిని చంపేసి ఆగకుండా ఎలా పారిపోతున్నావో, రాక్షసుడు అందామె ఆవేశంతో. బాగానే ఉంది, నెంబర్ రాసుకుని ఏం చేద్దామని నీ ఉద్దేశం అడిగాడు అతను. పోలీసులకి చెప్తాను. అతను బదులు చెప్పకుండా కారు స్టార్ట్ చేశాడు. ఆమె వెనక్కి తిరిగి
ప్రమా వెనక్కి తిరిగి ప్రమాదం జరిగిన వైపు చూస్తోంది. అక్కడ జనం పోగుపడుతున్నారు. పాపం చచ్చిపోయాడేమో అందామె. కానీ వీధి మలుపు తిరిగే వరకు అతనికి ఏమీ మాట్లాడలేదు. నువ్వు పోలీసులకు ఆ నెంబర్ అడ్వాన్స్ ఇస్తే మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. అప్పుడు నేను 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అసలు నువ్వు పార్కు దగ్గర ఎందుకున్నావు అని. ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతాడు. నేను రావాల్సి వచ్చింది. అతను ఇంకా ధీమాగా చెప్పుకుపోతున్నాడు ఏమిటో. ఆమె నవ్వింది. సరేలే, అర్థమైంది. మన బండారం బయటపడుతుందంటావు. అవును, నువ్వేమీ చేయనక్కర్లా మధ్య. కాకపోతే మరెవరన్నా చెప్తారు. ఆ కారు నెంబరు మునిగిపోయిందేం లేదు అన్నాడు నెమ్మదిగా. ఇక విమలాదేవి ఉలిక్కి పడి నిద్ర లేచింది. ఎవరో దబదబా తలుపు కొడుతున్నారు. చటక్కన లేచి కూర్చుంది. కిటికీ వంక చూసింది. అప్పుడే తెల్లారినట్టు కనపడ్డది. ఇంకా ఎండ రాలేదు. కళ్ళు నులుముకుంటూ ఎవరది అని కేక వేసింది. అమ్మగారు, త్వరగా తలుపు తీయండి అంటూ దాసీది బయట నుంచి కేకబెట్టింది. విమలాదేవి చిరాకు పడుతూ లేచి నిలబడ్డది. చరచర తలుపు దగ్గరికి వెళ్ళి, ఎందుకు కేకలేస్తావు, ఏం కొంప మునిగింది అంటూ తలుపు తెరిచింది. వెంటనే దబేలుమని మళ్ళీ తలుపు మూసేసింది విమలాదేవి. తలుపు వెనక ఒక దాసీదే కాదు, డ్రైవర్ కూడా ఉన్నాడు. అప్పుడే పక్క మీద నుంచి లేచిన విమలాదేవికి ఒంటి నిండా బట్ట లేదు. దాసీ దాని గొంతు విని చీర సరిగా సర్దుకోకుండానే తలుపు తెరిచింది. పమిట సరిగా వేసుకొని మళ్ళీ తలుపు తెరిచింది. ఏమిటిది, ఎందుకు ఇద్దరూ ఇలా? ఆగిపోయింది దాసీ దాని మొహం. డ్రైవర్ మొహం చూసి ఏదో ఆపత్తు సంభవించిందని తెలుసుకుని అడిగింది విమలాదేవి. ఏం జరిగింది అని అడిగింది కంగారుగా. అమ్మగారు, షెడ్డులో మన కారులో ఒక శవం ఉందండి అంది దాసీది రొప్పుతూ కీచు గొంతుతో. విమల డ్రైవర్ వంక చూసింది. అవునండి, నేను ఇప్పుడే వచ్చాను. కారు తుడుద్దామని షెడ్లోకి వెళ్ళాను. కారులో శవం ఉందండి అన్నాడు అతను. విమల ఆ నౌకర్లిద్దరినీ ఒకసారి ఎగాదిగా చూసి, ఎవరిదా శవం అని అడిగింది. ఎవరోనండి, నాకు తెలీదు అన్నాడు డ్రైవర్. విమల ఒక్క నిట్టూర్పు విడిచింది. ఆ శవం జనార్దన్ రావేమో అన్న భయం ఒక 2 నిమిషాలు ఆమెను కలత పెట్టింది. ఇలా దిక్కులు చూస్తూ నిలబడతావే, వెళ్ళి ముందు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి అని డ్రైవర్తో చెప్పి, పద మనం వెళ్ళి చూద్దాం అంది దాసి దాంతో. గబగబా మెట్లు దిగి తోటలోకి వెళ్ళి కారు షెడ్డు వైపు నడిచింది విమల. కారు షెడ్డు తలుపులు బార్లా తెరిచున్నాయి. తిన్నగా లోపలికి వెళ్ళింది. కారు తలుపు ఒకటి తెరిచింది. విమల నెమ్మదిగా తలుపులోంచి తొంగి చూసింది. కారు వెనక సీట్లో ఒక మనిషి అడ్డంగా పడున్నాడు. మొహం కనిపించలేదు. పక్కకు తిరిగి ఉంది. తల దగ్గర గడ్డగట్టిన రక్తం ఎర్రగా కనిపించింది. విమల కారు చుట్టూ తిరిగి అవతల వైపుకు వెళ్ళింది. విమలతో దాసీది కూడా వెళ్ళింది. అవతల పక్క ఉన్న కారు తలుపు మూసి ఉంది. అద్దం కూడా పైకి ఎత్తుంది. అద్దానికి మొహం ఆనించి విమల జాగ్రత్తగా కారులో చచ్చిపడి ఉన్న మనిషి మొహం చూసింది. దృష్టి మరల్చుకోలేకపోయింది. రెప్ప వాల్చకుండా చూస్తూ 2 నిమిషాల పాటు స్తంభించిపోయింది. విమల మొహంలో నెత్తురు చుక్కలేదు. ఒళ్ళంతా ముచ్చెమట్లు పోసాయి. అమ్మగారు అంటూ దాసీది కంగారుగా విమలను సమీపించింది. విమల మాట్లాడటం లేదు. స్పృహ తప్పి నేల మీద కుప్పగా కూలిపోయింది. కిందకు ఒరిగిపోతున్న విమలను చేత్తో పట్టుకుంటూ డ్రైవర్ అని కేక వేసింది దాసీది. డ్రైవర్ ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాసీది చీరకొంగుతో విమలకు విసురుతోంది. ఏమైంది అడిగాడు డ్రైవర్. దాసీది చెప్పింది. పోలీసులకు ఫోన్ చేశాను, వస్తున్నారు. ఇక్కడ గాలి లేదు, సాయం పట్టు, అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్దాం అన్నాడు డ్రైవర్. డ్రైవర్ విమల కాళ్ళ దగ్గర పట్టుకున్నాడు. దాసీది భుజాల పట్టుకుంది. నెమ్మదిగా విమలని ఇంట్లోకి తీసుకెళ్లి హాల్లో సోఫా మీద పడుకోబెట్టారు. దాసీది నీళ్లు తీసుకొచ్చి విమల మొహం మీద చల్లింది. విమల కళ్ళు తెరవలేదు. డ్రైవర్ షెడ్ దగ్గరికి వెళ్ళి కాపలా నిల్చున్నాడు. 10 నిమిషాల్లో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, అతని అసిస్టెంట్ శివం, 4 కానిస్టేబుల్స్తో సహా వచ్చారు. డ్రైవర్ ఇన్స్పెక్టర్కి ఎదురెళ్ళి, ఇటురండి సార్ అన్నాడు. ఇంకా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తల ఊపి డ్రైవర్తో షెడ్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ కారులో ఉన్న శవాన్ని ఆయనకు చూపించాడు. నువ్వు వెళ్ళి బయట నిలబడు అని డ్రైవర్కి చెప్పి నేలంతా ఒకసారి కలిగి చూశాడు ఇన్స్పెక్టర్. చాలా అడుగుజాడలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వరాజ్యరావు చికాకుతో కనుబొమ్మలు చిట్లిస్తూ కారు తలుపు దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. ఒక కాలు కారు లోపల పెట్టి
కారులో కొంగి శవం చేతిని ముట్టుకొని చూశాడు. శరీరం బాగా చల్లగా ఉంది. రిగర్ మార్టిన్ చాలా సేపటి కిందే ప్రారంభమై ఉండాలి అనుకున్నాడు అతను. మెడలోకి తుపాకీ గుండు దూసుకుపోయినట్టు మెడ మీద రంధ్రం కనిపించింది. తల సీటు మేంచి కిందకు వేళ్లాడుతూ ఉండటం వల్ల గాయంలోంచి కారిన రక్తం మొహం మీద తల మీద గడ్డగట్టుకుని ఉండడం కూడా చూశారు. కనుక ఆ మనిషి కారులో వెనక సీట్లో కూర్చుని ఉండగా ఎవరో పిస్తోలు పేల్చుండాలి. గుండు తగలగానే ఆ మనిషి ఒక పక్కకు ఒరిగిపోయి ఉంటాడు. ఇది ఆత్మహత్య అయి ఉండడానికి వీల్లేదు. గుండు వెనక మెడ వెనక తగిలింది. ఆత్మహత్య చేసుకునే మనిషి ఎవడు పిస్తోల్తో మెడ వెనక కాల్చుకోడు అని స్వరాజ్యరావు తనలో తాను తర్కించుకున్నాడు. సీటు ముందు ఉన్న తివాసీని జాగ్రత్తగా పరిశీలించాడు అతను. కాల్చి పడేసిన సిగరెట్ పీకలు 2 కనిపించాయి. జాగ్రత్తగా వాటిని తీసి కారు దగ్గర నిలబడున్న సార్జెంట్ శివానికి అందించాడు. సార్, ఫోటోగ్రాఫర్లు వచ్చారు అన్నాడు శివం. స్వరాజ్యరావు తల ఊపి కారులోంచి దిగాడు. ఫోటోలు తీసిన తర్వాత శవం జేబులు సోదా చేయి, కారంతా గాలించి వెతుకు, నేను డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి ఇన్స్పెక్టర్ షెడ్ బయటికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ని చూడగానే డ్రైవర్ లోకనాథం చేతిలోని బేడీ గిరాటేసి నిటారుగా నిలబడ్డాడు. ఏం జరిగింది? ఈ శవం ఎక్కడెందుకుంది? నువ్వే కదూ ఫోన్ చేసింది అని స్వరాజ్యరావు డ్రైవర్ని అడిగాడు. అవును సార్, అమ్మగారు ఫోన్ చేయమంటే మీకు చేశాను. ఆ చచ్చిపోయిన మనిషి ఎవరో? నాకు తెలియదు సార్. నేను పొద్దున్నే పనిలోకి వచ్చాను. షెడ్ తలుపు తెరిచి కారు తుడుద్దామని కారు దగ్గరికి వెళ్ళాను. శవం కనిపించింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి దానికి చెప్పాను. ఇద్దరం అమ్మగారి నిద్ర లేపాం, అంతే సార్ అన్నాడు లోకనాథం గొక్క తిప్పుకోకుండా. సరే సరే, నువ్వు పొద్దునొచ్చినప్పుడు షెడ్డు తలుపు తాళం వేసుందా? లేదు సార్, నేను నిన్న సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత అమ్మగారు సినిమాకి వెళ్ళారట. సినిమా నుంచి వచ్చి కారు షెడ్లో పెట్టారట. తలుపు తాళం వేయలేదనుకుంటాను అన్నాడు డ్రైవర్. ఇంతకీ చచ్చిపోయిన ఈ మనిషి ఎవరో నీకు తెలియదంటావు, అవునా అని విమలను కలుసుకునే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఇంటి గుమ్మం వైపు నడిచాడు. డ్రైవర్ అతనికి వెనకే వెళ్ళాడు. అంతలో బయట ఒక కారు ఆగటం, అందులోంచి పోలీసు సర్జన్ దిగటం చూసి ఇన్స్పెక్టర్ గేటు దగ్గరికి వెళ్ళాడు. శవం షెడ్డులో ఉందని, లోపల ఫోటోగ్రాఫర్లు ఉన్నారని, వాళ్ళ పని అయిపోగానే శవాన్ని పరీక్ష చేయమని డాక్టర్కి చెప్పి స్వరాజ్యరావు ఇంట్లోకి వెళ్ళారు. విమలాదేవి కొంచెం తేరుకుని అప్పుడే కళ్ళు తెరిచింది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు రావటం చూసి లేచి కూర్చోబోయింది. క్షమించండి, లేవకండి, మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలి అంతే. శవాన్ని చూసి మీరు మూర్ఛపోయారని డ్రైవర్ చెప్పారు అంటూ స్వరాజ్యరావు విమలాదేవికి సమీపంగా నిలబడ్డాడు. విమలాదేవి లేచి కూర్చుని ఆ కూర్చి అలా లాగు అని డ్రైవర్కి చెప్పి కూర్చుంది అన్నది ఇన్స్పెక్టర్ చూసి. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు విమలాదేవిని ఒకసారి ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు. చామాను ఛాయ, ఒంటి రంగు, నల్లని నొక్కుల జుట్టు, విశాలమైన కళ్ళు, సన్నము లావు కాని విగ్రహం, కాస్త పొడగరి 25-30 ఏళ్ల మధ్య ఉంటుంది ఆమె వయసు. విమలాదేవి ఒక నిట్టూర్పు విడిచింది. స్వరాజ్యరావు ఆమెను ఇంకా పరకాయించి చూస్తూనే ఉన్నాడు. విమలాదేవి సౌందర్యవతి కాదు, ఇంకా ముమ్మాటికి అందమైన మనిషి కాదు. కానీ ఆమె తీరులో, ఆమె విగ్రహంలో ఒక విధమైన నిండుదనం, లావణ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో శిల్పి చెక్కినట్టుగా ఆమె శరీరం వంపులు తిరిగి వయ్యారం ఉట్టిపడుతోంది. ఆమెను చూసిన స్త్రీలు ఆమె అందగత్తె అనరు, కానీ పురుషులు మాత్రం ఓ పట్టాన తమ దృష్టి ఆమె మీద నుంచి మరల్చుకోలేరు. విమలాదేవి వీపు కొంచెం విరిచి మెడ అటు ఇటు తిప్పి ఇన్స్పెక్టర్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. తన శరీరంలో ఉన్న వంపులను ఆకర్షణీయంగా ప్రదర్శించడం తెలుసు ఆమెకి. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తను వచ్చిన పని మర్చిపోయి అంతవరకు ఆమె శరీరాన్ని చూస్తూ ఉండిపోయినందుకు సిగ్గుపడ్డాడు. షెడ్లో మీ కారులో పడి ఉన్న శవాన్ని గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఎవరా మనిషి అడిగాడు స్వరాజ్యరావు. నాకేమీ తెలియదు, అతను ఎవరో నాకు తెలియదు, ఆ శవం ఎలా మా కారులోకి వచ్చిందో నాకు తెలియదు, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అంది ఆమె నిశ్చయంగా ఇన్స్పెక్టర్ కళ్ళల్లోకి చూస్తూ. విచిత్రంగానే ఉంది, బహుశా అతను మీ వారికి పరిచయం ఉన్న మనిషి అయి ఉంటారు. మీ వారెక్కడ? ఊరికి వెళ్ళారు. ఏ ఊరు? బెంగళూరు. ఎప్పుడు వెళ్ళారు? నిన్న సాయంకాలం 4 గంటలకు ఇంట్లో బయలుదేరి ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో పని చూసుకుని అక్కడి నుంచి బయలుదేరి కారులో ఊరికి వెళ్తానని చెప్పారు అంది విమల.
మీ వారి ఆఫీస్ పేరేమిటి? ఆయన పేరు జనార్దన్ రావు గారు. రావ్ అండ్ రావ్ కంపెనీలో ఆయన భాగస్తులు. అచ్చు పరికరాల దిగుమతి చేసే విక్రయించే వ్యాపారం చేస్తూ ఉంటారు. బెంగళూరులో ఆయన ఎక్కడ బస చేస్తారు? నాకు తెలియదు. ఆయన భాగస్తులు రాజారావు గారిని అడిగితే తెలుస్తుంది. ఒక నిమిషం ఆగి, మా వారికి కూడా ఈ చనిపోయిన మనిషి ఎవరో తెలియదు అనుకుంటాను. ఆయనతో అతన్ని నేను ఎప్పుడూ చూడలేదు అంది విమలాదేవి. స్వరాజ్యరావు ఒక క్షణం ఆలోచించి కనుక్కుంటానులేండి. దయచేసి ఇంకా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పండి. ఆ మనిషి మీ మోటార్ కారులోనే హత్య చేయబడి ఉంటాడు. అంటే అతను మీ షెడ్లోకి వెళ్ళి ఉండాలి, కారు ఎక్కువ ఉండాలి. రాత్రి పిస్తోళ్లు పేలించప్పుడు ఏది మీకు వినిపించలేదా? ఏదన్నా చప్పుడు వినిపించి మీకు నిద్ర మేల్కొన్నారా అని అడిగాడు స్వరాజ్యరావు. విమలాదేవి సందేహించకుండా సమాధానాలు చెప్పింది. తన భర్త ఆఫీస్కి వెళ్ళి డ్రైవర్ చేత కారు ఇంటికి పంపించేశాను. డ్రైవర్ తమ ఇంటికి వెళ్ళిపోమంది. సాయంత్రం 6 గంటలకి తనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ సినిమాకి వెళ్ళింది. సినిమా అయ్యాక ఒక స్నేహితురాలు ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి రాత్రి 10 గంటలకి ఇంటికి వచ్చింది. కారు షెడ్లో పెట్టి తాళం వేసింది. ఇంట్లోంచి వచ్చి తలుపు కొట్టింది. దాసీది తలుపు తెరిచింది. తిన్నగా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. అయితే సాయంకాలం నుంచి మీరు సినిమా నుంచి వచ్చేదాకా దాసీది ఒక్కతే ఉందా ఇంట్లో? అవును. మీరు షెడ్డుకు తాళం వేశానన్నారు. తాళం చెవి ఎక్కడ పెట్టారు? ఎప్పుడూ తాళం చెవి హాలు తలుపు వెనక ఉన్న మేకుకు తగిలించడం అలవాటు. కానీ నిన్న మర్చిపోయి తాళం చెవిని నా హ్యాండ్ బ్యాగ్లో వేశాను. అది నా గదిలోనే ఉంది. అదిగో అక్కడే ఉంది చూడండి అంది విమలాదేవి. అయితే ఆ మనిషి షెడ్లోకి ఎలా వెళ్ళుంటాడు? ఆ తాళానికి డూప్లికేట్ చెవి ఉందా? విమలాదేవి ఒక్క క్షణం ఆలోచించి, అవును ఉంది. అది మా వారి దగ్గర ఉంటుంది. రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని నిద్ర లేపనవసరం లేకుండా డూప్లికేట్ ఆయన దగ్గరే ఉంచుకుంటారు. ఆ చచ్చిపోయిన మనిషి ఎవరో గుర్తుకొస్తారేమో. బాగా ఆలోచించి జ్ఞానం చేసుకోమని ఇన్స్పెక్టర్ ఆమెను మళ్ళీ మళ్ళీ రెట్టించి అడిగాడు. అతను ఎవరో తనకు తెలియకుండానే తెలియదని రూఢీగా ప్రశ్నించింది. తను పిస్తోలు పేలిన శబ్దం కూడా వినలేదు అంది. అవసరమైతే మళ్ళీ కలుసుకుంటానని చెప్పి స్వరాజ్యరావు షెడ్డు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి డాక్టర్ శవాన్ని పరీక్ష చేయటం పూర్తయింది. చాలా దగ్గర నుంచి ఎవరో పిస్తోలు కాల్చారు. వెంటనే ఆ మనిషి ప్రాణం వదిలాడు అని చెప్పాడు డాక్టర్. డాక్టర్ ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చా అని అడిగాను. ఆత్మహత్య కాదు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పిస్తోలు మీద మెడతో పేల్చుకోరు. ఒకవేళ అలా పేల్చుకున్నా పిస్తోలు మెడకు దగ్గరగా పెట్టి పేలుస్తారు. ఈ మనిషి గాయాన్ని బట్టి చూస్తే పిస్తోలు మెడకు దగ్గరగా పెట్టి పేల్చినట్లేదు. కనుక ఇది హత్యే, సంబంధం లేదు అని చెప్పి ఒక్క క్షణం ఆగి, ఈ మనిషి ప్రాణం ఎప్పుడు పోయింది? శవ పరీక్ష చేస్తే కానీ చెప్పలేను అన్నాడు డాక్టర్. ఉజ్జాయింపుగానైనా చెప్పలేరా అడిగాడు స్వరాజ్యరావు. డాక్టర్ కొంచెం సందేహించాడు. ఇతను చచ్చిపోయి కనీసం 8 గంటలు దాటి ఉండాలి. శరీరంలోని శీతలాన్ని బట్టి చెప్తున్నాను. రాత్రి 1 గంటకు పూర్వమే చనిపోయి ఉంటాడు. అంతకన్నా స్పష్టంగా ఇప్పుడు చెప్పలేను అన్నాడు డాక్టర్. ఇన్స్పెక్టర్ మళ్ళీ తల ఊపి, సరే డాక్టర్, ఈ శవాన్ని మార్చురీకి పంపిస్తాను. శవ పరీక్ష చేసి రిపోర్ట్ పంపించమనండి అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగంతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.